ఇదిగో చూస్తున్నారు కదండి, మనకి గ్యాస్ స్టవ్ తల 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 మెరిసిపోతుంది. అసలు ఎంత క్లీన్గా వచ్చిందంటే కొత్త స్టవ్ నేను తెచ్చుకున్న ఫీలింగ్ అనిపించిందని నేను ప్రతిసారి ఇలాగే ట్రై చేస్తానండి. చూసారు కదా, వీటిల్లో కూడా ఎక్కడ బ్లాక్నెస్ అనేది లేదు. చూడండి, మనం సోప్తో రుద్దుతాం కానీ చాలా గట్టిగా రుద్దాల్సి వస్తుందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మీ ముందుకు నేను ఒక మంచి టిప్ తీసుకొచ్చానండి. ఇది అందరికి యూజ్ అయ్యిద్దండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి గ్యాస్ స్టవ్ అండి. చూస్తున్నారు కదా, మొత్తం కూడా నా గ్యాస్ స్టవ్ అనేది నేను ఇది ఒక 1 వీక్ నుంచి ఇలా ఉంచానండి. మీతో కూడా ఈ టిప్ అనేది షేర్ చేద్దామని. ఇదంతా చూడండి, మనం వీక్లీ 2 టైమ్స్ అనేది పొయ్యి అనేది ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటాం కదండి. మనం మామూలుగా ఎవరైనా సరే అయితే సర్ఫ్ అవని లేకపోతే సోప్ అవని ఏదో ఒకటి యూజ్ చేసి అనేది క్లీన్ చేసుకుంటాము. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పబోయే టిప్పు చాలా బాగుంటుంది. తల తల మెరిసిపోతుందండి గ్యాస్ స్టవ్ అనేది. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మీకు అందరికీ యూజ్ అయ్యిద్ది. వీడియోని లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఇదిగో చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను మొత్తం కూడా ఇలాగా మొత్తం ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకుంటున్నానండి. ముందు మనం అనేది ఈ గ్యాస్ పొయ్యి వరకు క్లీనింగ్ చేద్దామండి. ఎలాగా ఏంటనేది చెప్తాను. ఇదంతా కూడా ఇలాగా చూసారు కదండి ఎలా ఉందో. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదంతాను. ఇప్పుడు దీని మీద నేను చెప్పబోయే టిప్ అనేది వేసి మీకు చక్కగా క్లీన్ అయ్యాక ఎలా ఉంటుంది ఏంటనేది చెప్తాను. కదండి, మన చేతిలో ఉంది బ్రేకింగ్ సోడా అండి. మనకి అందరికి ఇళ్లలో ఉంటుంది. మామూలుగా అయితే అందరూ కడుగుతారు, నేను కాదట. కానీ నేను చెప్పబోయే దాంతో చేస్తే తల తల మెరిసిపోతుంది, కొత్త దానిలాగా మనకి ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ బ్రేకింగ్ సోడాని నేను చూస్తున్నారు కదా మొత్తం ఇలాగా చల్లుకుంటున్నానండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలాగన్నమాట పొయ్యి చుట్టూరు. మనకి ఇది ఎంతో రేటు కూడా ఉండదండి, చాలా తక్కువ రేటే అన్నమాట. మనకి చక్కగా తల 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 మెరిసిపోతుంది. ఇలాగా చక్కగా పొయ్యి చుట్టూరు ఇలాగా మనకనేది ఇట్లా డస్ట్ పాలు కాసేసి మనం మామూలుగా ఉంటాం కదండి, పొంగిపోతుంటాయి చాలా. ఇంకా పప్పులు ఉడకపెట్టుకున్న ఏదైనా సరే అలా ఉంటుంది. మొత్తం కూడా ఇలా చల్లుకుంటున్నానండి నేను. ఇగో చూస్తున్నారు కదా, అదైతే చూసారు కదా కొంచెం పెద్దది కాబట్టి నాకు కొంచెం ఎక్కువే పట్టిద్దండి. తల 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 మెరిసిపోద్దండి. ముందే చూపిస్తాను. ఇప్పుడు నేనైతే ముందుగా ఇలా మొత్తం కూడా చల్లుకున్నాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, నిమ్మపండు అండి. మనకి చక్కగా ఒక నిమ్మపండు తీసుకొని మనం ఇప్పుడు మొత్తం ఇలా చల్లుకున్నాం కాబట్టి ఇదిగో చూస్తున్నారు కదా, నేను నిమ్మపండుని చక్కగా కట్ చేసుకున్నానండి. మనం ఇప్పుడు ఇదంతా ఇలా చల్లుకున్నాం కదా, ఇప్పుడు ఈ చల్లుకున్న దాని మీద కూడా చక్కగా ఇలాగా నిమ్మపండు చూసారు కదండి, ఇలాగా అనేది మనం ఇట్లాగా మొత్తం కూడా పిండేస్తే ఆ రసం అనేది చక్కగా పడిద్దండి. మనకి ఎక్కడెక్కడ ఉన్న మురికి అంతా పోతుందండి. చూస్తున్నారు కదా, బాగా మురికి అనేది పోద్ది. మనం పాలు పొంగిపోతాయి, చాలా అంటే చాలా పట్టేస్తుంటుంది. ఆయిల్ కానీ జిడ్డు కానీ అన్నీ ఉంటాయి కదండి, అవి మొత్తం కూడా మనకి సోపు కన్నా ఎక్కువగా షైనింగ్ వస్తుందండి. ఇదిగో చూస్తున్నారు కదా, నేను మీ ముందే అంతా కూడా ఇలాగా చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇది అప్లై చేసి ఒక 5 నిమిషాలు అనేది ఉంచుతానండి. 5 నిమిషాలు ఉంచుతాను. ఉంచాక మీకు క్లీన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది. ఓకే అండి, మనకి 5 మినిట్స్ అనేది అయిపోయిందండి. ఇదిగో చూస్తున్నారు కదా, నేను ఒక పీస్ తీసుకున్నానండి. చక్కగా ఇలా పెట్టేసుకొని ఆ పీస్ తోటి మనం ఇలాగా జస్ట్ ఊరికి ఇలా అనుకుంటే చాలండి, ఎక్కువ కూడా శ్రమక్కర్లేదండి. మనకి మామూలుగా ఏంటంటే పాలు పొంగినప్పుడు అంతా బ్లాక్నెస్ వచ్చేసిద్ది కదండి, అదంతా కూడా ఊరికే పోద్దండి. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పానని కాదు, మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ట్రై చేసి కామెంట్ కూడా చేయండి నాకు. చూస్తున్నారు కదా, ఇలాగా ఊరికే జస్ట్ ఇలాగ అనుకుంటుంటే మనకి చక్కగా సరిపోద్దండి. మనం సోప్ పెడితే ఎక్కువగా రుద్దాలి కదండి, అలా పర్లేదు. మనం వేసిన ఆ సోడా ఏంటంటే మనకి చక్కగా ఈ నిమ్మపండు అనేది చాలా యూజ్ అవుతుందండి గ్యాస్కి. లాగా చూసారు కదా, ఇలా రుద్దుకోవాలండి. మొత్తం కూడా ఇలా రుద్దేసుకుంటే మనకి చక్కగా మురికి అంత జిడ్డు కానీ ఏమీ ఉండదండి. తల 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 మెరిసిపోద్దండి. చూస్తున్నారు కదా, నేను ఊరికే అలాగా
ఏంటంటే పైన ఇలా ఇలా అంటున్నానండి. మనకి వచ్చేసి బర్నర్లు ఉన్నాయి కదండి, వీటిని కూడా చక్కగా ఇలాగా అనేసుకోవచ్చు. దాంట్లో కూడా చక్కగా ఏదన్నా మురికి ఏదన్నా ఎల్లున్నా కానీ చాలా మంచి కలర్లో వచ్చేస్తుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, నేను మొత్తం కూడా ఇలాగా 5 మినిట్స్ అనేది ఉంచుకునేసరికి ఆ బ్లాక్నెస్ అంతా పోయిందండి. మనకి పాలు పొంగిన జిడ్డున్న సోప్ పెడతాము, ఎంత సోప్ పెట్టినా ఖచ్చితంగా ఏంటంటే మనకి ఆ సోప్ అనేది పెడతాం కానీ జిడ్డు అనేది పోదండి. నేను చెప్పిన టిప్ అనేది మీకు యూజ్ అయ్యిద్ది. చక్కగా మీరు యూజ్ చేసి నాకు కామెంట్ చేయండి. ఇదిగో చూస్తున్నారు కదా, నాదైతే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా వచ్చింది ఏంటనేది కూడా అవుట్పుట్ మొత్తము. చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం అప్లై చేస్తానండి. ఇప్పుడు అనేది నేను దీన్ని చక్కగా నీళ్ళతోటి కడిగేస్తాను. అది ఎలా వచ్చింది ఏంటనేది మీరే చూడండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు నేను మొత్తం కూడా వాటర్ అనేది పోసేసి మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, చక్కగా ఇలాగా వాటర్ పోసుకుంటున్నాను. మీరు నమ్మరండి, అసలు ఎంత మెరిసిపోతుందంటే, ఇలా అంటుంటే ఎలా ఉందంటే మనం సోప్ పెడితే అయితే ఇలా రాదండి. ఇలా అనేది నేను మొత్తం వాష్ చేసేస్తున్నానండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇవ్వండి చూసారు కదా, నేను వీటిల్లో కూడా బర్నాల్లో కూడా చక్కగా ఏంటంటే అది వేసానండి. చక్కగా మనకి చాలా చాలా బాగా క్లీన్ అయ్యాయండి. మొత్తం కూడా జిడ్డు అనేది లేదండి అసలు. ఇవ్వండి చూస్తున్నారు కదా, నేను మొత్తం కూడా ఏవి తీయకుండా గ్యాస్ స్టవ్ మీదే మొత్తం క్లీన్ అనేది చేసేసానండి. ఇదిగో చూస్తున్నారు కదా, అసలు ఎంత బాగా క్లీన్ అయిపోయిందంటే చాలా తెల్లగా మెరిసిపోతుందండి. చూస్తున్నారు కదా అసలు ఎంత తెల్లగా ఉందంటే. ఇదిగోండి చూసారు కదండి, ఇది కూడా చూడండి చాలా తెల్ల, మనకి మామూలుగా షాప్లో నుంచి తెచ్చుకున్న కలర్లోనే మెరుస్తుంది. చూడండి, గమనించండి మీరు, ఇలా అన్నమాట. ఇది కూడా చూడండి తల మెరిసిపోతుంది. మనం ఏంటంటే మామూలుగా సోప్తో రుద్దుకుంటే ఇలా అయితే రాదండి. ఇది కూడా అలాగే క్లీన్ చేసుకొని దాన్ని సెట్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఇలా అన్నమాట. ఇదే అండి అవుట్పుట్. చూసారు కదండి ఎలా మెరిసిపోతుందో. నేను మొత్తం బర్నాలు కూడా చక్కగా క్లీన్ చేస్తానండి వీటి మీదే. ఓకే అండి, ఇదిగో చూసారు కదా, నేను చక్కగా మొత్తం బర్నాలు కూడా పెట్టేస్తానండి. ఇవి కూడా చక్కగా నేను అనేది అలా క్లీన్ చేసుకోవడం మూలాన చక్కగా క్లీన్ అయిపోయాయండి. చూస్తున్నారు కదా, అసలు ఎంతలా జారిపోతుందండి, చేయి పెడితే అంత మెరిసిపోతుంది అనమాట. స్టవ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు దీన్ని ఒక క్లాత్తో తుడిచేసి మీకు చూపిస్తానండి. ఓకే అండి, ఇదిగో చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని చక్కగా ఒక పొడి క్లాత్తో నేను అనేది తుడుస్తున్నాను. చూడండి మీరు, అసలు ఎంత నేను అలా చేయి పెడుతుంటే జారిపోతుందండి. సోప్తో కడుక్కుంటే అయితే ఇలా రాదండి. చూస్తున్నారు కదా, చాలా క్లీన్గా వచ్చేసిందండి. ఈ టిప్ చాలా యూజ్ అయ్యిద్ది. నేను చెప్పానని కాదు, ఎవరైనా సరే మీరు ఇళ్ళల్లో కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంటుంది ఏంటనేది. ఇదిగో చూసారు కదా, అసలు ఎంత బాగుందో, మొత్తం క్లీన్ అయిపోయిందండి. నేను ఇప్పుడు చక్కగా ఈ పొయ్యిని కూడా కుదిచ్చేసి చక్కగా గ్యాస్ స్టవ్ కూడా మీకు వెలిగించి చూపిస్తానండి. బర్నాలు కూడా కడిగాను కదా, మనకి చక్కగా చాలా బాగా వస్తుందండి. బర్నాలు కూడా క్లారిటీగా వస్తాయి. ఏంటంటే మనకి పాలు పొంగినప్పుడు, ఆయిల్ వెళ్ళినప్పుడు అవన్నీ కూడా ఊడిపోతుంటాయి. అలా లేకుండా ఈ మన బేకింగ్ సోడా, నిమ్మపండు అలా వేయడం మూలన చక్కగా నీకు అదంతా కూడా క్లియర్ అయిపోద్ది. చాలా బాగుంటుందండి. చూసారు కదా, తల మెరిసిపోతుంది మన గ్యాస్ స్టవ్.
గ్యాస్ స్టవ్ తల 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 మెరిసిపోతుంది. అసలు ఎంత క్లీన్గా వచ్చిందంటే కొత్త స్టవ్ నేను తెచ్చుకున్న ఫీలింగ్ అనిపించిందని నేను ప్రతిసారి ఇలాగే ట్రై చేస్తానండి. చూసారు కదా, వీటిల్లో కూడా ఎక్కడ బ్లాక్నెస్ అనేది లేదు చూడండి. మనం సోప్తో రుద్దుతాం కానీ చాలా గట్టిగా రుద్దాల్సి వస్తుందండి. అప్పుడు గట్టిగా రుద్దటం వలన చెయ్యి కూడా మనకి ఏదన్నా మామూలుగా తెగటం మన అలా జరుగుద్ది. నేను చెప్పిన ప్రాసెస్లో కానీ మీరు చేసుకున్నారంటే సింపుల్గా పీస్తో అలా అలా అన్నా కానీ మురికి మొత్తం పోద్ది. బ్లాక్నెస్ కానీ జిడ్డు కానీ ఏది ఉండదండి. చూస్తున్నారు కదండి మన పాత స్టవ్ కొత్త స్టవ్లా ఎలా తయారైందో ఇందాకే మీరు చూసారండి. ఇప్పుడు ఎలా ఉందో చూసారు కదా, చాలా అంటే చాలా బాగుందండి. చూసారు కదా ఎలా ఉందో, అసలు చక్కగా కొత్త స్టవ్ అయిపోయిందండి. నాకైతే చాలా ఇలా చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. గ్యాస్ చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను దీన్ని కుదించుకుంటున్నానండి. మనకి చక్కగా క్లీన్ కూడా చేసేసాను కాబట్టి చక్కగా ఏంటంటే మనకి రేపు ఎలాగో గురువారం కాబట్టి చక్కగా ఏంటంటే ఇప్పుడే క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి నేను చక్కగా పూజ చేసుకుంటున్నానండి. మనకి పొయ్యి అనేది లక్ష్మీ స్వరూపం కాబట్టి మీరు జిడ్డు అనేది అలా లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. నేను చెప్పానని కాదు, అసలు దూరం నుంచి చూపించేసి ఎంత క్లీన్గా ఉందంటే చాలా అంటే చాలా బాగుందండి అవుట్పుట్. ఇగో చూసారు కదా, చక్కగా పసుపు పెట్టేశాను. తర్వాత కుంకుమ బట్టలు కూడా పెట్టేస్తున్నానండి. చూసారు కదండి మొత్తం అవుట్పుట్ ఎలా ఉందో. ఈ టిప్ మీకు యూజ్ అయిద్దని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టిప్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే నేను మీకు చెప్తూ ఉంటానండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, లైక్ చేయండి వీడియోని. ఓకే అండి, రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.